ఈరోజు మనం సామెతలు 13వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడొగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. దీని వివరణ చూద్దామండి. పిల్లలు జ్ఞానము తప్పి, బుద్ధి తప్పి, అదుపు తప్పి, మంచిని కూడా తప్పి ముంచేలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారిని ప్రేమించే తండ్రి గ్యారంటీగా తన సొంత కుమారులను కుమార్తెలను శిక్షిస్తాడు. ఎందుకంటే ఈ శిక్ష ఆ పిల్లలు మేలు కొరకే గాని హాని కొరకు ఎంత మాత్రమును కాదు. అలా శిక్షించినప్పుడు అర్థం చేసుకున్న పిల్లలకు మాత్రమే జ్ఞానము లభిస్తుంది. శిక్షించడం అంటే దెబ్బను మాత్రమే చూపించాలి కానీ మరణాన్ని చూపించకూడదండి. ఆ టాలెంట్ తల్లిదండ్రులకు ఉండాలి. అలాంటి పిల్లలే భవిష్యత్తులో ఎదుగుతారు. కానీ చాలామంది పిల్లలు తండ్రి ఎందుకు కొడుతున్నాడో, ఎందుకు తిడుతున్నాడో కూడా తెలుసుకోకుండా, కనీసం అర్థం చేసుకోకుండా తల్లిదండ్రుల మీదే ఎదురు తిరిగి చెడు అభిప్రాయాన్ని కలిగించుకుంటున్నారు. వీరు తండ్రి శిక్షను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు కూడా. అందువలన ఇలాంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేవారుగా, చెడ్డవారిగా, అపహాసకులుగా అంటే జోకులు ప్రాంకులు వేసేవాళ్ళుగా, మూర్ఖులుగా, ఇతరులు బాధ పెట్టేవాళ్ళుగా, హంతకులుగా, దోపిడీగాళ్ళుగా, రౌడీలుగా మారిపోతున్నారు. తండ్రి శిక్షను గద్దింపును పిల్లలు అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రపంచంలో ఎక్కడా కూడా చెడ్డవారు ఉండరు. ఏ తండ్రి కూడా ఊరుకునే పిల్లల్ని శిక్షించడు. మంచి గుణపాఠం, అనుభవం శిక్ష నుండే వస్తుంది. ఎందుకంటే రేపు మీ పిల్లలు కూడా ఇవే చెడు పనులు, పాపపు పనులు, చెడు తిరుగుళ్ళు, చెడు ఆలోచనలు, చెడు సహవాసాలు తల్లిదండ్రులకు కనిపించకుండా పాపములు చేసినప్పుడు ఈ శిక్షతో కూడిన శిక్షణ అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీ పిల్లలను కంట్రోల్లో పెట్టుకోవడానికి జ్ఞానము, ట్రైనింగ్ ఈ విధముగానే ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. బుద్ధి చెప్పి, నచ్చచెప్పి, గద్దించి, శిక్షించి, శిక్షణనిచ్చే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు నిజంగా చాలా అదృష్టవంతులు. వారు ఉన్నప్పుడే, ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలారా మీరు క్రమంలో పెరగండి. లేదంటే మీలాగే మీ పిల్లలు కూడా ఏదో ఒకరోజు దారి తప్పి మీ మాటే వినక సాతానుడి చేతిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. అయ్యో, ఒకప్పుడు నేను కూడా నా తల్లిదండ్రుల మాట వినక నాకు నచ్చినట్లు నేను చేశాను. గట్టిగా వాళ్ళు గద్దిస్తుంటే, శిక్షిస్తుంటే వారి మీదకే తిరగబడ్డాను. ఇప్పుడు నా పిల్లలు వారికి నచ్చినట్లు చేస్తూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని. అప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు. మీరు ఏ విత్తనము విత్తుతారో ఆ పంటనే కోస్తారు. కాబట్టి ఆఖరిగా ఒక్క మాట, దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోండి, ఆత్మ ఉండగానే మీ హృదయాన్ని సరిచేసుకోండి. నా ప్రయాస మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. ఇలాంటివి అనేకమైన మీకు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను దీవించండి. బాయ్.